వర్ణిలో పత్రికేయుల సమావేశంలో కొందరు 420 గాలు మేము మొన్న గత కొన్ని రోజుల నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన విమర్శ చేస్తే దానికి దీటుగా మొన్న బాన్స్వాల్లో ఆ 420 గారికి ప్రతి విమర్శ చేస్తే ఉలికిపడ్డాడు. అది ఆ పాత బాలకృష్ణ నిన్న ఏదైతే వర్ణిలో తప్పుడు మాటలు కార్యకర్తలకు విరుద్ధంగా మాట్లాడిన ఆ పాత బాలకృష్ణ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్లో వస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తే నువ్వేమన్నావు, అంత పెద్ద మనిషికి విమర్శిస్తావా అని మేము నిన్ను ప్రశ్నిస్తే దానికి నువ్వు మాకు విరుద్ధంగా నిన్న వర్ణిలో ఇవ్వడం నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఎందుకోసమంటే బాన్స్వార్ల చెల్లని నోటు ఈరోజు వర్ణిలా చెల్లుతుందా? నువ్వు బాన్స్వార్ల చెల్లని సిక్కవును ఈరోజు నువ్వు వర్ణిలు వచ్చినంత మాత్రాన ఈ వర్ణి ప్రజలు స్వాగతించారు. ఎందుకోసమంటే నువ్వు ఒక 420 గాడివి. నువ్వు 2004 నుండి కాంగ్రెస్లో ఉన్నావంటున్నావు, అది పచ్చి అబద్ధం. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో బాజీరెడ్డి గోవర్ధన్ గారికి ఈరోజు బాన్స్వాడకు పంపిస్తే మేమందరం కూడా బాజీరెడ్డి విజయానికి ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా పనిచేసినాం. అక్కడ నువ్వు ఉన్నావా? అధికారంలో వచ్చిన నెల రోజుల తర్వాత రత్నకుమార్ ఆధ్వర్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలిసినావు. ఎక్కడైతే అధికారం ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు. అధికారం పోయిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీలో పోయినావు. వైఎస్ఆర్సీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చినావు. మళ్ళీ టీఆర్ఎస్లో అధికారం వచ్చిన తర్వాత అక్కడ అధికారం పోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తే మళ్ళీ కాంగ్రెస్లో అధికారం వచ్చినావు. నువ్వు నీతి మాటలు మాట్లాడతావు. నా కొడుక, నువ్వు ఒక బట్టేబాజ్ కానివి, నువ్వు ఒక దొంగవు, నువ్వు ఒక జువ్వాడి నా కొడుకువు. నువ్వెవరా నువ్వు మమ్మల్ని విమర్శించడం? నువ్వు ఏదైతే విమర్శిస్తున్నావో దాన్ని రిటర్న్ తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నా కొడుక, నువ్వు ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండి ఎంతోమందిని టార్గెట్ చేసుకుంటూ పార్టీ నుండి బయటకు చేసిన వ్యక్తుల్లో నేను ఒక్కని. నేను 3 సంవత్సరాల నుంచి పార్టీ నుండి నేను బయటకు వచ్చినా కానీ ఏనాడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి పైన విమర్శలు చేయలేదు. నువ్వు 3 నెలలు కూడా కాలేదు కాంగ్రెస్లో వచ్చి ఆ వ్యక్తి దగ్గర లబ్ధి పొంది పోచారం శ్రీనివాసరెడ్డిపై విమర్శిస్తున్నావు. ఇదెవరా నీ యొక్క నైతిక విలువ? నువ్వు ఒక మాట అన్నావు, నువ్వు అందరిపైన విమర్శిస్తా అంటున్నావు. నువ్వు మొన్న 2 నెలల కింద ఏనుగు రవీందర్ రెడ్డి పైన నువ్వే విమర్శించినావు. మళ్ళీ ఇదే ఎలమంచల్లి శ్రీనివాసరెడ్డి పైన కూడా రావు పైన కూడా నువ్వే విమర్శించినావు. ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకో నా కొడుక. ఇంకొకసారి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినావు. నువ్వు మా ఇంటికి వస్తానన్నావు కదా నా కొడుక, నువ్వు రారా, మా ఇంటికి రారా. మా ఇంటి గుమ్మం ముంగనే నిన్ను పాతర పెడతాం నా కొడుక. ఎవరు అదవసరం చూస్తావు. నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే వైద్య సంఘ భవన్లో నిన్ను తన్నినంరా నా కొడుక. నిన్ను దేహశుద్ధి చేసినాం. ఎవరొచ్చినా నీకు అడ్డము? నీకు ఎవరు అడ్డం వస్తారు? నిన్ను తంతే ఎవరు కూడా రాలే. వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మా మొక్కలు చూసి వాపస్ పోయారు. అంటే నీది ఎంత విలువ ఉన్నదో చూసుకో. దొంగ నా కొడుక, నువ్వెవరా? రోజుకో పార్టీ పోతూ రోజుకో జాగల పోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేది విలువ లేని వ్యక్తి నువ్వెవరమ్మా విమర్శించేది? నా కొడుక, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఇంకొకసారి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే పాతర పెడతా నా కొడుక బాన్స్వాల. ఇదే నీకు హెచ్చరిస్తున్నాం ఈ వర్ణి సభా వేదిక ద్వారా మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్.